హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ అంటున్నాను ఫ్రెండ్స్. తరిగిన ఉల్లిగడ్డలు వేసుకుంటాను ఫ్రెండ్స్. కొన్ని టమాటా ముక్కలు, ఇందులో కొద్దిగా గరం మసాలా, ఇవి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 minutes మగ్గనిస్తాం ఫ్రెండ్స్. ఇలా మగ్గనిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, తర్వాత ఫ్రెండ్స్ కుడక గసాలు పట్టిన పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ ఫ్రెండ్స్. ఇలా చికెన్ వేసుకొని కొద్దిగా సాల్ట్, దీన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ మగ్గనిస్తాం ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత ఫ్రెండ్స్ చికెన్ బాగా మగ్గింది ఫ్రెండ్స్. తర్వాత 2 స్పూన్ల కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెరుగు, బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని వాటర్, ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు ఉడకనిస్తాం ఫ్రెండ్స్. 10 minutes తర్వాత కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. చివరన కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంతే ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్గా ఉండే తెలంగాణ చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్.